హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంతకుముందు ఒక వ్లాగ్ పెట్టాను కదా, అది అన్ని రూమ్స్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ కిచెన్ రూమ్. ఈరోజు క్లీనింగ్ పెట్టేసుకున్నాను. ఎంత సామాను ఉన్నాయి అంటే ఇదే చాలా లేట్ అయిందనమాట నాకు. అంటే స్టార్ట్ చేయడం కూడా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. 11:30కి 12కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా ఉదయాన్నే లేచి ఈరోజు శుక్రవారం కదా అన్నట్లు ఇంకా కసులు కొట్టేసి ఇంట్లో బయట బండలు తుడిసి గడప బోధించేసి స్నానాలు చేసి ఇంట్లో పూజ చేసి టిఫిన్ చేసుకొని తినేసరికి 10 అయిపోయింది అనమాట టైం వచ్చేసి. ఇంకా తర్వాత నిదానంగా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 11:30కి 12కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా కిందివన్నీ ఫస్ట్ కొన్ని వరకే తీసాను చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా వాడేటివి, అవన్నీ కడిగేసాను అనమాట. స్టోర్ రూమ్లో ఉన్నవి, ఇక్కడ కిచెన్లో ఉన్నవి అవన్నీ కడిగేసాను. వాడుతున్నవి వాడనివి కూడా అనమాట, అన్నీ కడిగేసాను. కడిగి కొన్ని పక్కన పెడతా ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకా పైన సామాన్లు ఈరోజు ఏం చెయ్యను, అది నెక్స్ట్ డే చేస్తాను అనమాట. అన్నీ ఒకటే రోజు అంటే పని కావట్లేదు. ఇంకా అది కాక ఉదయాన్నే బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇంకా చేతితో ఉతకాల్సినవి ఉంటే అన్నీ ఇంకా బట్టలను ఉతికిన తర్వాత స్నానము పూజ టిఫిన్ అన్నీ అయిపోయాయి అనమాట. అవన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను చూడండి, చాలా వరకు అయిపోయిందనమాట. ఇంకా పైన ఉన్న సామాన్లు ఒక స్టాండ్ ఆ రెండే ఉన్నాయి. ఇంకా ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేసేసాను, వాషింగ్ మిషన్ కానీ అన్నీ తుడిచేసాను అనమాట. ఫ్యాన్లు కూడా అయిపోయాయి. ఓన్లీ పైన ఉన్న సామాన్లు స్టాండ్ ఉందన్నమాట, సామాన్లు పెట్టుకుని వాడుకునేది. ఇంకా రెండు కడిగేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా రేపటికి పూర్తి అయిపోతుంది. 3 డేస్ పడుతుంది అనమాట నాకు. ఇంకా దసరాకి క్లీనింగ్ పెట్టుకుంటే 3 రోజులు టైం పట్టింది నాకు. ఇంకా తర్వాత ఇల్లంతా నీట్గా ఫస్ట్ తుడిచి అన్ని పనులు అయిపోయాయి అన్నమాట. ఇంకా సామాన్లన్నీ ఇప్పుడు తీసాను కదా, అవన్నీ సర్ది పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి కసులు కొట్టేసి మళ్ళీ ఇంకా టీ తాగేసి సరుకులు కూడా తెచ్చారనమాట. అవన్నీ సర్దుకొని తర్వాత ఇంకా మళ్ళీ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ క్లీనింగ్ పెట్టేసుకున్నాను, ఫ్యాన్లు ఇవన్నీ అనమాట. ఇవి పెద్దగా ఏం లేదనమాట, కొంచెం నీట్గానే ఉన్నాయి, కొంచెం దుమ్ము పట్టాయి అనేసి ఇంక ఇలా పాత బ్రష్ తీసుకొని ఇంకా మామూలుగా సోప్ ఉంటుంది కదా బట్టలు ఉతికే సబ్బు, దాంతోనే కొంచెం ఇంకా బ్రష్ కంటించుకొని రుద్ది ఇలా క్లాత్తో తుడుస్తున్నాను అనమాట. బ్రష్ పెట్టేసి నీట్గా అవుతాయి అనేసి. ఎంత చేసినా కూడా చేసినన్ని రోజులే కొద్ది రోజులే అనమాట, తర్వాత మామూలు అయిపోతాయి. స్విచ్ బోర్డ్స్ అంత ఎక్కువ గలీజ్గా ఏమి ఉండవు అనమాట, మురికి పట్టడము నల్లగా అయిపోవడం అలా ఏమి ఉండదు చూడండి. ఒక్కొక్క రూమ్లో 2 ఉన్నాయన్నమాట. కిచెన్లో ఒకటి ఉంది, స్టోర్ రూమ్లో ఒకటి ఉంది, ఇంకొక హాల్లో 2 ఉన్నాయి, మామూలుగా హాల్లో 3 ఉన్నాయి అన్నమాట స్విచ్ బోర్డ్స్. బెడ్రూమ్లో కూడా 2 ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క రూమ్కి చెప్పాను కదా 2, 3, 1 అలా ఉన్నాయి. ఇంకా అన్నీ నీట్గా ఇలా బ్రష్తో రుద్ది ఇంకా అదే ఒక క్లాత్ తీసుకొని ఆ బట్టతో మొత్తం ఇలా తుడిచేసాను అనమాట. ఇది వచ్చేసి హాల్లో, ఇందాక చూపించింది కూడా హాల్లోనే అనమాట. హాల్లో 3 ఉన్నాయి, లివింగ్ రూమ్లో అనమాట హాలు అంటే. ఇంకొక హాల్ ఉంది, దాంట్లో కూడా 2 ఉన్నాయన్నమాట. అవి కూడా అన్నీ తుడిచేసాను, అయిపోయిందనమాట. ఇంకా ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా ఈరోజే పూర్తి చేసేసుకున్నాను. ఇంకా 11:30కి అలా స్టార్ట్ చేస్తే నాకు మొత్తం పనులన్నీ అయిపోయేసరికి 4 అయ్యిందనమాట, సేమ్ నిన్నట్లాగే. కాకపోతే నిన్న వచ్చేసి 7:30కి అలా స్టార్ట్ చేశాను. ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను, లేదంటే ఇంకా ఉదయాన్నే స్టార్ట్ చేసింటే పైన ఉన్న సామాన్లు అన్నీ నీట్గా కడిగేసేదాన్ని. ఎంత డీప్ క్లీనింగ్ చేసినా, నెలకు ఒకసారి క్లీన్ చేసినా దుమ్ము పడతానే ఉంటుంది, వచ్చేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా దానికి తోడు మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాము అంటే ఇలా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు పెద్ద పనులు ఏమి ఉండవు అనమాట. పనులు ఏమి ఉండవంటే అంత ఎక్కువ టైం తీసుకోవన్నమాట, కొంచెం తక్కువ టైంలోనే పనులన్నీ అయిపోతాయి మనకి. నేను ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తూ ఉంటాను అనమాట. వారానికి ఒకసారి గూళ్ళు తుడుచుకోవడము, ఇలా స్విచ్ బోర్డ్స్ కానీ టీవీలు కానీ మిర్రర్స్ కానీ ఇలా రకరకాలు ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ క్లీన్ చేసుకొని తుడుచుకుంటూ ఉంటానన్నమాట. 10 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు బోరు కొట్టిందంటే అప్పుడు, ఎప్పుడు తుడిచాలనిపిస్తే అప్పుడు చేసుకుంటూ ఉంటానన్నమాట. బోరు కొట్టాలే కానీ ఇంట్లో చేసుకోవడానికి బోలెడని పనులు ఉంటాయన్నమాట. ఖాళీగా ఉండడానికి అస్సలు టైం ఉండదు, మనం క్రియేట్ చేసుకోలే కానీ ఎన్నైనా పనులు ఉంటాయన్నమాట. ఫైనల్గా అయితే ఇదిగోండి నీట్గా కిందివన్నీ ఇలా నీట్గా తోమి అన్నీ కడిగేసి తుడిచిన తర్వాత ఆరిన తర్వాత ఇలా సర్దేసుకున్నాను. పనిలో పని ఈరోజే సరుకులు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఆ సరుకులు కూడా ఇలా డబ్బాలలో నింపేసుకొని నీట్గా సర్దేసుకున్నాను చూడండి. అప్పటికిప్పటికి పెద్ద తేడా ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు కూడా పెద్ద ఏం లేదనమాట. ఊరికే దుమ్ము అలా తుడిచేసి ఇలా అన్నీ కడిగేసుకున్నాను. పండగ కాబట్టి అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఇలా అన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది.
పైన కొన్ని సామాన్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి అన్నమాట. అవి రేపు 1 గంట టైం అయితే అయిపోతుంది ఆ పని కూడా. ఇంకా టోటల్గా పని మొత్తం అయిపోయినట్టే, కిచెన్ మొత్తం అయిపోయినట్టే. ఇంకా స్టాండ్ ఉంది, పైన ఉన్న సామాన్లు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి స్టవ్, కౌంటర్ టాప్ అవన్నీ ఉంటాయి కదా, అవి కడిగేసుకోవాలన్నమాట. ఇంకా టైల్స్ అవన్నీ నీట్గా కడిగేస్తాను, అప్పుడు పనులు అయిపోతాయి. ఈ స్టాండ్ వచ్చేసి వినాయక చవితికి కడిగాను అనమాట. ఇల్లు క్లీన్ చేసినప్పుడు పెద్దగా అయితే ఏం లేదు, కాకపోతే ఒకసారి కడిగేసి ఇంకా తుడిచి పెట్టామంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే 2వ రోజు కూడా నా పనులు ఇలా అయిపోయాయి. ఎప్పుడు ఫుల్ సాటిస్ఫై అనమాట. అంటే ఇంకా ఎంత చేసిన కొద్ది రోజులు, 1 వారము, 4-5 రోజులు అంతే అనమాట. ఈరోజు తుడిచి ఈరోజు చేసినా మళ్ళీ తర్వాత రోజుకే దుమ్ము వస్తుంది. మెయిన్ రోడ్డుకు ఉంటే ప్రాబ్లమ్స్ తప్పవన్నమాట. ఎంత చేసినా కూడా చేసినంతసేపే అన్నట్లు. ఇంకెదిగోండి స్టోర్ రూమ్లో కూడా కొన్ని కప్స్, గ్లాసెస్, ఇలా డబ్బాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా కడిగి నీట్గా ఇలా సర్దేసుకున్నాక అప్పుడు బాగుంది. ఇంకా సరుకులు కూడా తెచ్చుకున్నాను కదా, పనిలో పని అవి కూడా ఇక్కడే సర్దేసుకున్నాను. కొన్ని ఉన్నవన్నీ వాడేవన్నీ కిచెన్లో పెట్టుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు వాడేటివి ఇలా స్టోర్ రూమ్లో పెట్టేసుకుంటాను. ఇంకా మసాలా దినుసులు అలాంటివన్నీ ఇలా బూస్ట్ డబ్బాలు ఉంటాయి కదా వాడినవి, అవి పడేయకుండా వాటిలో పోసి పెట్టుకుంటాను అనమాట. ఇంకేదో నాకు తగ్గట్టు నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు బాగుందనమాట. చూడండి నీట్గా సర్దాను కదా. ఇక్కడ స్టోర్ రూమ్లో వచ్చేసి ఒక కిటికీ ఉంటుంది, ఇంకా దాంట్లోంచి దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ఈ రూమ్లో కూడా దుమ్ము ఎక్కువే ఉంటుంది. ఇంకా అంతా సర్దేశాను, అన్ని పనులు అయిపోయాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం లోపల తుడిచేది ఒక్కటి ఉంది పెండింగ్. ఇంకా పెద్ద ఏం లేదు, అది నిదానంగా తుడుచుకుంటాను అనమాట. ఇంక ఇదిగోండి ఈ సామాన్లు ఒక్కటి ఉన్నాయి, పైన పెట్టే సామాన్లు అనమాట. ఇవి సంచులు కింద వేస్తాను, అటువ పైన కింద వేసి వాటిపైన ఈ సామాన్లు పెట్టేస్తాను అనమాట. దానికోసం ఈ సంచులు ఉన్నాయి ఇక్కడ. ఉదయం బట్టలు ఉతికానని చెప్పాను కదా, పిల్లలు అవన్నీ ఉంటే ఉతికేసాను అనమాట, యూనిఫామ్స్ అవి. ఇంక ఈ సామాన్లు ఒక్కటి ఉన్నాయి, స్టాండ్ ఉన్నాయన్నమాట, అంతే. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే. ఇవి రేపు 1 గంట అయితే ఇంకా ఇవి కూడా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇవి పైన పెట్టేవన్నీ ఈ సామాన్లు అనమాట. ఇక్కడ హాల్లో మంచం మీద పెట్టాను. ఇంక ఇవి ఒక్కటి నెక్స్ట్ డే కడిగేస్తే సరిపోతుంది. ఇంక ఇంతటితో క్లోజ్ అయిపోతుంది అనమాట హౌస్ క్లీనింగ్ అనేది. ఇంక ఇక్కడ హాల్లో అయితే పెట్టేశాను. ఇంకా అలాగే పైన ఫ్యాన్ కూడా తుడిచాను, నీట్గా ఉంది. కాకపోతే ఈ రూమ్లో దుమ్ము ఎక్కువ రాదనమాట, ఈ రూమ్లోకి ఒక్కటి. ఇంకా ఫ్యాన్ ఎక్కువ దుమ్మేం ఉండదు, అది కాక ఎక్కువ కూడా వాడడం కాబట్టి పెద్దగా దుమ్ము అయితే ఏం లేదు. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా సామాన్లు ఈ విధంగా అన్నీ కడిగేసి ఇలా మంచం పైన పెట్టేశాను. కొద్దిసేపు ఆరిపోతే ఇంకా తర్వాత తుడిచి నీట్గా పైన సర్దుకుందాము అన్నట్లు ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకా బాగా ఆరిపోయాయి అనమాట, కొంచెం తడిగా ఉన్నాయనేసి ఫ్యాన్ వేసి పెట్టేశాను అనమాట. పైన ఉన్న సామాన్లు ఓన్లీ ఇవన్నీ పైన పెట్టేవే సామాన్లు. ఇంకా అలాగే స్టాండ్ కూడా కడిగేసాను అనమాట. వాటిలో ఉన్న సామాన్లు కడిగి వంట రూమ్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్ కడిగాను అనమాట. చిన్న స్పూన్తో సహా మొత్తం కడిగేసాను. ఉగాదికి కడిగాను, మళ్ళీ ఇప్పుడు దసరాకు అనమాట. ఇంకా మళ్ళీ వీలైతే సంక్రాంతికి అలా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడల్లా ఇంకా అన్నీ కడగాల్సిందే కదా. ఇంకా పండగ అంటే మామూలుగా ఉండదు, ఇలా అన్నీ చేసుకుంటేనే పండగలాగా ఉంటుంది. ఇంక ఇవన్నీ కడిగేసాను. ఇప్పుడు ఆరిపోతే ఇవి ఇంకా నీట్గా పైన సర్దేసుకోవాలన్నమాట. పైన సర్దిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంక ఇదిగోండి పైన అయితే ఈ విధంగా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా డబ్బాలు అవన్నీ ఒక దాంట్లో ఒకటి వేసేసాను. కొన్ని గిన్నెలు కానీ ఇలాంటివన్నీ ఒకదాని కింద ఒకటి పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూపించే గిన్నెలు మా అమ్మ నాకు కొనిచ్చింది పెళ్ళైన కొత్తలో. ఇంకా నేనేం పెద్దగా వాడను అనమాట, ఎవరైనా ఎక్కువ మంది వస్తే తప్ప అవి ఏం వాడను. అవి కూడా దగ్గర ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం వాడలేదన్నమాట. ఒకసారి మా పాప ఫస్ట్ బర్త్డేకి వాడింది, అవి ఇంతవరకు దేనికి వాడలేదు. పైన అయితే ఆ విధంగా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా స్టాండ్లో కూడా కొన్ని ఉన్నవన్నీ తీసి పైనే పెట్టేశాను అనమాట. ఊరికే సామాన్లు ఎందుకు స్టాండ్లో, వాడేవి వరకే డైలీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈ స్టాండ్ కూడా నీట్గా కడిగి తుడిచి ఇంకా ఆరిన తర్వాత వీటిలో ఉన్న సామాన్లు కూడా కడిగి తుడిచి ఇలా సర్దేసుకున్నాను అనమాట. ఇవన్నీ డైలీ తిట్టి తాగేవి, పాలు తాగేవి, తినేవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఓన్లీ ఇవి వరకే పెట్టుకున్నాను. ఇంకా వంటకు వాడే గెంటెలు అలాంటివి కూడా అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. స్టాండు ఇంకా అది కాక పైకి ఉంది, పెట్టిన అందము అన్నట్లు ఇంకా వాడే వరకే పెట్టేసుకున్నాను. ప్లేట్లు ఇలాంటివన్నీ ఇంక ఇవన్నీ డైలీ వాడేటివి అనమాట. ఇంక ఈ విధంగా స్టాండ్లు అయితే పెట్టుకున్నాను. ఈ స్టాండ్ వచ్చేసి వినాయక చవితికి కడిగాను అనమాట, అప్పుడు ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంక ఇదిగోండి పైన అయితే ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇప్పుడు కిచెన్ చూస్తే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇది ఒక వారం ఉంటే మళ్ళీ మామూలు అయిపోతుంది, దుమ్ము అంతా మామూలే కదా. ఇంకా ఫైనల్గా అయితే మా వంట రూమ్ ఇలా ఉందన్నమాట. వంట రూమ్ టూర్ కూడా చూసేయచ్చు మీరు. ఇక్కడ కిచెన్ మొత్తం ఇలా సర్దుకున్నాను. టైల్స్ కడిగాను, స్టవ్ కడిగాను,
ఇంకా కిటికీ ఉంది కదా, అదొకటి నైట్ టైం క్లీన్ చేస్తాను. ఎందుకంటే నీళ్ళు వస్తే కింద పడతాయి అనమాట. కింద జనాలు తిరుగుతూ ఉంటారు, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అన్నట్లు దాని వరకు వెళ్ళలేదన్నమాట. అదొకటి ఇంకా రాత్రి సామాన్లు కడిగేటప్పుడు కడిగేస్తాను అనమాట. ఇంకా వంట రూమ్ అయితే చూశారు కదా, మాది విధంగా ఉంటుంది. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.